హాయ్ అండి. ఈరోజు మంచి పొడుపు కథ అయితే మీ ముందుకు వచ్చేసాను. మా తాతకు 2 ఎద్దులు, ఒకటి వెనకకు నడుస్తుంది, ఒకటి ముందుకు నడుస్తుంది. ఏమిటది? ప్రశ్న మరొకసారండి. మా తాతకు 2 ఎద్దులు, ఒకటి వెనకకు నడుస్తుంది, ఒకటి ముందుకు నడుస్తుంది. ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈరోజు అయితే కొంచెం హెల్త్ బాగోక జలుబు చేసినట్లుగా ఉందండి. వాయిస్ అయితే కొంచెం తేడా అయితే వస్తుంది. సారీ అండి అందరికీ కూడా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫ్రూట్స్ అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి. ఇలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఫ్రూట్స్ ట్రైలో మనం కొంచెం అయితే న్యూస్ పేపర్ని కట్ చేసుకొని ఈ ఫ్రూట్స్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పాడవకుండా ఉంటాయి. న్యూస్ పేపర్ వేయడం వల్ల తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి న్యూస్ పేపర్ పాడవకుండా ఉంటాయి. అలానే ఇలాగా మనం పైన కవర్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఏకలు కానీ చిన్న దోమలు కానీ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. బియ్యం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఎండుమిర్చిని అక్కడక్కడ ఇలా పెట్టేసుకుని బియ్యం పైన ఇలా వేసేసామనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, మిక్సీ జార్లో ఒక్కొక్కసారి స్టక్ అయిపోయి బ్లేడ్లు తిరగవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే ఇలా అప్లై చేసామనుకోండి, చక్కగా మనకి మిక్సీ జారు తిరుగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఇయర్ ఫోన్స్ అయితే మనం ఇలాగా యూజ్ చేసుకుని అక్కడే పడేస్తూ ఉంటాం కదండి. ఇవి చక్కగా క్లీన్ చేసుకోకపోతే డస్ట్ పట్టేసి మరకలు పట్టేసి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదండి. అట్లా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఇయర్ ఫోన్ క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం పేస్ట్ కానీ యాజ్లైన్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా నేనైతే యాజ్లైన్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇయర్ ఫోన్కి అప్లై చేసేసి ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇయర్ ఫోన్ ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 5, అగ్గిపెట్టెలు అయితే మనకు వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ ఎక్కువగా తేమను అబ్జర్వ్ చేసుకొని అగ్గిపుల్ల త్వరగా ఎలగవు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అగ్గి పుల్లల్ని ఏదైనా ఒక బాక్స్ లాంటిది తీసుకొని, అంటే చిన్న బాక్సులు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇలాంటిది ఒక బాక్స్ అయితే తీసుకొని ఇలా అగ్గి పుల్లల్ని అయితే ఆ బాక్స్లో వేసేసుకొని ఇలా ఆ మూతకి ఇలా అగ్గి పుల్లల్ని లేబుల్ని ఇలాగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే వేసేసి ఇలా అతికించుకున్నాం అనుకోండి, మనం చక్కగా ఇలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఈ లేబుల్ని పెట్టి ఇలాగ వెలిగించుకున్నాం అనుకోండి, చక్కగా వెలుగుతుంది. మనకి వర్షం పడినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలా నిమ్ముకుని ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇలా బాక్స్లో మనం ప్రిపేర్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 6, బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక పేపర్ అయితే తీసుకొని దానిలో మిరియాలు ఒక 4-5 తీసుకొని దానిలో కొంచెం అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని, బేకింగ్ సోడా ఉంటుంది కదండి, కుకింగ్ పౌడర్, అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పొట్లంలాగా కట్టుకోవాలి. ఇలా సీజర్ పెట్టి అక్కడక్కడ ఈ పొట్లానికి హోల్స్ పెట్టేసుకొని ఇలా బియ్యంలో పెట్టుకున్నాం అనుకోండి, బియ్యంలో పురుగు కానీ ఏమీ రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా ఈ పొట్లాన్ని అయితే బియ్యంలో పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దోస పెనాన్ని ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. అస్తమానం మనం వాటర్ పోసి క్లీన్ చేస్తే నాన్ స్టిక్ పెన్నం కదండి, పాడైపోతుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. వరిపిండి కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ ఇలా ఏ పిండిలైనా మన ఇంట్లో కిచెన్లో ఉంటూ ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కసారి అనుకోకుండా పురుగు పట్టేసి పాడైపోతూ ఉంటుంది. అలాంటి పిండినైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి పురుగు పట్టిన పిండి కాకపోయినా మామూలు పిండినైనా
అయినా యూజ్ చేసుకోవచ్చు. అలా ఆ పిండిని మనం వేస్ట్ చేయకుండా ఇలా అయితే చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఏ పిండి ఉన్నా ఓకేనండి. ఇలా అయితే కొంచెం అయితే పిండి అయితే ఇలా దోస పెనం పైన వేసేసుకొని ఇలాగా స్టీల్ అట్లకర కాకుండా చెక్క అట్లకర ఉంటుంది కదండి, ఆ అట్లకర పెట్టి చుట్టూరు ఉన్నటువంటి పెచ్చులు కట్టినటువంటి నల్లగా పెచ్చులు కట్టినటువంటి ఆ డస్ట్ని కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం కూడా చుట్టూరు ఉన్నటువంటి ఇలా డస్ట్ని, పెచ్చులు కట్టినటువంటి నల్లగా ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా ఇలా చెక్క అట్లకరతో ఇలా ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి ఈ పిండి అంతా కూడా అంటే వేస్ట్గా ఇలా డస్ట్గా ఉన్నటువంటి పిండిని మొత్తం కూడా ఏరే ప్లేట్లో అయితే ఇలా వేసేసుకొని టిష్యూ పేపర్ తీసుకొని ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా దోస పెనాన్ని టిష్యూ పేపర్ పెట్టి క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం అయితే ఆయిల్ అయితే తీసుకొని టిష్యూ పేపర్ పెట్టి ఈ దోస పెనాన్ని మొత్తం కూడా అప్లై చేసేసి అలా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోశలు పోసుకున్నాం అనుకోండి, దోశలు చక్కగా వస్తాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఈ విధంగా మనం పిండి వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి దోస పెనం పాడవకుండా ఎక్కువ రోజులు మనకి ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ విధంగా మీకు వీడియోలను చూపిస్తున్నాను చూడండి, ఎంత డస్ట్ అయితే వచ్చేసిందో. మనం అస్తమానం వాటర్ పోసి క్లీన్ చేయకుండా ఇలాగా పిండి వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా దోస పెనం మనకి ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుంది, దోశలు కూడా చక్కగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా టిష్యూ పేపర్ పెట్టి క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం అయితే మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ కొంచెం అయితే వేసేసుకొని ఇలా మొత్తం కూడా అప్లై చేసేసి అలా ఉంచేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం చక్కగా దోశలు పోసుకోవచ్చు, దోశలు కూడా మంచిగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, పెరుగు సరిగా తోడుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. పచ్చిమిర్చి తొడుములను ఒక 3-4 తీసుకొని అందులో వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటే 1 అవర్లోనే చక్కగా తోడుకుంటుంది, పెరుగు కూడా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. చాకులు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. పెంగాని కప్పులు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక కప్పునైతే తీసుకుని బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి ఇలా చాకుని ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి, చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. కూరగాయలు కటింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి, షార్ప్నెస్ కూడా పెరుగుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా సరుకులు కానీ కూరగాయలు కొన్నప్పుడు కానీ వస్తూ ఉంటాయి కదండి, ఇలాంటి క్లాత్ క్యారీ బ్యాగ్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా సిజర్ పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనకు అనుకోకుండా గ్యాస్ స్టవ్ మీద ఒక్కొక్కసారి పాలు పొంగిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అన్నం పొంగిపోతూ ఉంటుంది, ఏమైనా మరకలు పడుతూ ఉంటాయి కదండి, మనం వెంటనే క్లాత్ పెట్టి తుడిచేయకపోతే అదంతా కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలాగా ఈ క్లాత్ క్యారీ బ్యాగ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, ఇలా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చ కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఏదైనా ఇలాంటి కవర్స్ అయితే మన సరుకులు తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేస్తూ ఉంటాము. ఒక కవర్ని అయితే ఇలా తీసుకొని ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, అది ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఇందులో వేసేసుకొని కర్పూరం బిళ్ళలు కూడా ఒక 2 తీసుకొని ఇందులో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా 2 కూడా ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసేసి గట్టిగా ఇది మనం ఇలా ఫ్రెష్ చేసామనుకోండి, చక్కగా మొత్తం అంతా కూడా కలిసిపోతుంది కదండి. ఈ వాటర్ అన్నీ కూడా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ వాటర్ని స్ప్రే చేసామనుకోండి, ఎటువంటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి దూరంగా పారిపోతాయండి. మన బొద్దింకలతో బొద్దింకలకి బల్లులకి ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తుందండి, అంత ఘాటు అయితే ఉంటుంది. వీటి స్మెల్కి ఘాటుకి అవి రాకుండా దూరంగా పారిపోతాయండి. మన ఇంట్లో ఎక్కడైతే బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేసుల్లో కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఇలా ట్రై చేయండి. మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద అలానే గ్రీన్ డోర్ దగ్గర అక్కడ క్లీన్ చేసామనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అవి బొద్దింకలు కానీ బల్లులు కానీ దూరంగా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, ఆనియన్స్ను కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ శ్రమ పడుతూ ఉంటాం కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. ఆనియన్ అయితే ఇలా ముందుగా వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి మన ఇంట్లో, ఫోర్క్ స్పూన్ ఒకటి ఇలాగ ఆనియన్ పెట్టేసి ఇలా చాకుతో కట్ చేసామనుకోండి, మనకి ఎన్ని ఆనియన్స్ అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
చాకు కూడా మనకి చేతి మీదకి వస్తుంది అనేది డౌట్ కూడా ఉండదండి. ఈ విధంగా ట్రై చేయండి. ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే ఫెయిలర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఆ ఫెయిలర్ ఒకటి తీసుకొని ఇలాగ ఆనియన్స్ని కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మనం ఎక్కువగా బిర్యానీలోకి ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. సన్నగా మనకి కావాలి అనుకున్నప్పుడు ఇలా ఫీలర్తో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా ఇసుక లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఇలా చేతి మీదకి వస్తుందని చాకు అని భయం కూడా ఉండదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకున్నాం. టిప్ నెంబర్ 12. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో జెల్ అయితే ఉంటుంది కదండి, మనం గిన్నెలు తోమే జెల్ అయితే ఉంటుంది కదండి, ఆ జెల్లుని ఇందులో ఈ బౌల్లో వేసేసుకొని కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇందులో అయితే న్యూస్ పేపర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకొని మనం గిన్నెలు అయితే ఎక్కువగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా క్లీన్ చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. మనం గిన్నెలు కడిగేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా జిడ్డు అలానే దీనిపై ఉన్నటువంటి మరకలు పోవు కదండి. అలా మరకలు జిడ్డు పోవాలంటే ఇలా ట్రై చేయండి. న్యూస్ పేపర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా వీటిపై ఉన్నటువంటి జిడ్డు కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎన్ని గిన్నెలైనా ఇసుక లేకుండా చాలా క్లియర్గా మనం తోముకోవచ్చు. ఇలాగ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా న్యూస్ పేపర్ వేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి సోప్తో క్లీన్ చేసామనుకోండి మరకలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదండి. అటువంటి మరకలు ఏమీ లేకుండా ఇలా న్యూస్ పేపర్తో క్లీన్ చేసుకోవటం వల్ల మనకి చక్కగా గిన్నెలు కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా న్యూస్ పేపర్లో చక్కగా మనం ఇలా విమ్ జెల్ వేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా క్లీన్ అవుతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా లెమన్స్ అయితే ఈ విధంగా స్టోర్ చేసుకోండి, చాలా రోజుల వరకు స్టోర్ ఉంటాయి. ఇలా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి. ఇలా లెమన్స్ అయితే మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని తేమ లేకుండా ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలా కొంచెం అయితే ఆయిల్ అయితే ఈ నిమ్మకాయలకు అప్లై చేసేసి ఏదైనా ఒక బాక్స్ స్టోర్ చేసుకొని న్యూస్ పేపర్ పైన ఇలా వేసేసుకున్నాం అనుకోండి, మనకి లెమన్స్ ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 14. టమాటాలు ఇలా స్టోర్ చేసుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా నేను స్టోర్ చేసుకొని 1 వీక్ అవుతుందండి, ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. ఇలాగా టమాటాలకి మనం ఇలా న్యూస్ పేపర్ని రోల్ చేయటం వల్ల న్యూస్ పేపరు తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది రాదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. బంగాళదుంపలు పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఎల్లిపాయల ట్రైలో బంగాళదుంపలు ఉంచుకున్నట్టయితే ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి, పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ అయితే యూజ్ఫుల్ అనుకుంటున్నారో, ఏ టిప్ అయితే మీకు చాలా బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతగా నా ఛానల్ని ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.